ఇప్పటి వరకు వాల్మీకి రామాయణమే ప్రామాణికంగా భావించేవాళ్ళం. కానీ కొత్తగా నేపాలీ రామాయణం పుట్టుకొస్తోంది. గత కొంతకాలంగా నేపాలీ ప్రధాని ఓలీ పదే పదే రాముడు మా దేశంలో పుట్టాడని అంటున్నారు. అంతేకాదు శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాలీ వాసులేనంటున్నారాయన. ఇంతకీ శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు? ఆయన నిజ జన్మస్థలమేంటి? ఈ వీక్షణంలో మీకోసం. 500 ఏళ్ల నాటి సుదీర్ఘ పోరాటం అయోధ్య బాలరామ మందిర నిర్మాణం. ఇక్కడి శ్రీరామ్ జన్మస్థలి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉద్యమంగా పేరు. 1528 నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కీలక పరిణామాలు. ఆనాడు దేశాన్ని మొఘలులు పాలించగా నాటి బాబర్ పాలనలోని సైన్యాధ్యక్షుడు మీర్ బకీ అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారు. రామాయణం ప్రకారం అయోధ్యలోనే శ్రీరాముడి జన్మస్థలంగా భారతీయులు విశ్వాసం. బాబ్రీ మసీదు ఉన్న చోటే బాలరామ జననం జరిగిందని చెబుతారు. 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ ఎన్నో వివాదాలు. 1853, 1859 కాలంలో మరెన్నో గొడవలు జరిగాయి. దీంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలోని ఈ ప్రాంతం చుట్టూ కంచె నిర్మించింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థించేలా అనుమతులిచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక అంటే 1949లో ఈ వివాదం మరింత ముదిరింది. బాబ్రీ మసీదులో కొందరు హిందువులు బాలరాముడి విగ్రహముందని చెప్పడం ప్రారంభించారు. దీంతో మతపరమైన ఘర్షణలు జరుగుతాయని నాటి ప్రభుత్వం దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దీంతో తలుపులకు తాళాలు పడ్డాయి. 1984లో ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఒక ఉద్యమాన్ని లేవదీసింది. 1988 ఫిబ్రవరి 1న తాళాలు తీయాలని ఫైజాబాద్ జడ్జి తీర్పునిచ్చారు. హిందువులు లోపలికి వెళ్లి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. అప్పుడే బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పడింది. 1990లో అయోధ్య రామాలయానికి మద్దతుగా సోమనాథ్ నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ రథయాత్ర చేపట్టారు. 1992 డిసెంబర్ 6న కొందరు కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న భారతీయ హిందూ, ముస్లిం సమాజం రెండుగా చీలిన పరిస్థితులు. అయోధ్యతో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది మరణించారు. మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని 2003లో భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో తేలింది. ఏఎస్ఐ వెలుగులోకి తెచ్చిన ఈ విషయంపై తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయి. 2010లో ఈ వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అలా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్లల్లా తరపు ప్రతినిధులకు వీటిని కేటాయించాలని ఆదేశించింది. 2011లో ఈ తీర్పుపై సుప్రీం స్టే విధించింది. 2016 వరకు అయోధ్య వివాదంపై అనేకసార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2019లో సుప్రీం చారిత్రక తీర్పునిచ్చింది. 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్టుకు కేటాయించాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్మాణ నిర్వహణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2024 జనవరి 22న కొత్త బాలరాముడి విగ్రహంతో నూతన రామాలయ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. దీంతో అయోధ్య మొత్తం రామ భక్తులతో నిండిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రామ జన్మభూమి గురించి 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిగితే ఇప్పుడొచ్చి ఈ మొత్తం ఉద్యమాన్ని తేల్చేస్తూ రాముడు జన్మించింది మా దేశంలోనే అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ 1కి 2 సార్లు చెబుతుంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ సూర్య వంశజులు ఆలయ నిర్మాణం జరిగే వరకు తాము తలపాగా కట్టమని భీష్మించుకు కూర్చున్న పరిస్థితులు. మొత్తంగా అయోధ్య బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా వారు తమ తలపాగాలు చుట్టుకున్నటువంటి ఎమోషన్స్ ఎన్నో దాగి ఉన్నాయి ఇక్కడ. రామ జన్మభూమి ఉద్యమ క్రమంలో ఇదొక సుదీర్ఘ పోరాటంగా ప్రపంచమంతా గుర్తించింది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మళ్లీ ఈ తేనె తుట్టె కదల్చడమేంటో అర్థం కాని పరిస్థితి. సోమవారం నాడు కాఠ్మండూలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ శ్రీరాముడు పుట్టింది నేపాల్లో అంటూ వ్యాఖ్యానించడంతో వ్యవహారం మళ్లీ మొదటకొచ్చినట్టయింది.
ఓలీ పైత్యం ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే రామాయణం ఆధారంగానే తానీ మాట చెబుతున్నానని అంటున్నారు. దానికి తోడు రామ జన్మభూమి నేపాల్లో ఉందని ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఎంత మాత్రం సంకోచించరాదని కూడా పిలుపునిచ్చారు. అంతేకాదు శ్రీరామ జన్మస్థలి విషయంలో ఇతరులు వేరే కథలను ఎలా పుట్టించగలరని కూడా ప్రశ్నించారు. అయితే రాముడి జన్మభూమి నేపాల్లోనే ఉందని తాము సరైన ప్రచారం చేయలేక పోతున్నట్టు కూడా చెప్పారు ఓలీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఓలీ శివుడు, విశ్వామిత్రుడు సైతం తమ దేశంలోనే పుట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఇది తన సొంత వ్యాఖ్యానం కాదని, వాల్మీకి రామాయణంలోనే ఉందని అంటున్నారు. అలాగని ఇది తొలిసారి కాదు. 2020లోనూ ఇలాగే చెప్పారి నేపాలీ ప్రధాని. రామ జన్మభూమి తమ దేశంలోని చిత్వాన్లోని ధోరీలో ఉందని, రాముడు ఇక్కడే పుట్టాడని నాడే అన్నారాయన. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందన్నారు ఓలీ. అప్పట్లో ఓలీ చేసిన ఈ కామెంట్ల కారణంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ క్రమంలో నేపాలీ విదేశాంగ శాఖ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి తామీ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించింది. రాముడి జన్మస్థలంపై అనేక వివాదాలున్నాయని, రామాయణంపై విస్తృత సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరముందని మాత్రమే తమ ప్రధాని చెబుతున్నట్టు ఆ ప్రకటనలో తెలియజేసింది నేపాలీ విదేశాంగ శాఖ. తాజాగా మరోమారు కూడా ఈ ఓలీ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఈ వివాదం చర్చకు వచ్చింది.